హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది లైవ్ అప్డేట్స్ వీడియో. ఇప్పుడే లైవ్లో ఒక టాస్క్ జరిగింది. టాస్క్ ఇంత జరిగింది, బట్ దాని చుట్టూ ఇంత జరిగింది అనమాట. అంత డ్రామా జరిగింది. డ్రామా మీద డ్రామా. సో ప్రేరణ ఒక డెసిషన్ తీసుకుంది. ఎండ్ ఆఫ్ ద డే అసలు ప్రేరణ డెసిషన్ తీసుకునే పొజిషన్లోకి ఎందుకు వచ్చింది? ప్రేరణ ఏం డెసిషన్ తీసుకుంది? అది రైట్ తీసుకుందా, రాంగ్ తీసుకుందా, ఎన్నిసార్లు డెసిషన్ తీసుకుంది? ఇలా చాలా విషయాలు మన వీడియోలో మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీ విన్ అండ్ ఎవ్రీ పొజిషన్ కమ్స్ విత్ ఏ రెస్పాన్సిబిలిటీ. అది ఏది ఈజీగా వచ్చేది. ఆ విజయం మనం చేరుకోవాలన్నా కొంచెం కష్టపడాలి. ఆ విజయం వచ్చిన తర్వాత కూడా మన మీద ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. సో విజయం కోసం ఎంత పోరాడామో మనకు వచ్చిన బాధ్యతను కూడా అంతే విధంగా నిర్వహించాలి. సో ప్రేరణకి ఆ విజయం దక్కింది. అది ఎలా దక్కింది ఏంటి? సో డీటెయిల్గా మాట్లాడుకుందాము. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో క్రాసింగ్ పాత్స్ అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు ఆయన. అందరికి కలిపి ఒకటే టాస్క్. లాస్ట్ వచ్చిన వాళ్ళు రేస్ నుంచి అవుట్ అయిపోతారు అని చెప్పి పెద్ద ఆయన అనౌన్స్ చేశాడు అనమాట. ఏం లేదు, తాడులతో ఫ్రేమ్స్ని దాటుతూ ఉండాలి. ఒక్కొక్క కలర్ తాడు, ఒక్కొక్క పోల్ అటేపు ఉన్నాయి. సో ఆ తాడులను తీసుకొని ఆ తాడులను చేత్తో ముట్టుకోకుండా ఫ్రేమ్స్ని దాటుతూ, అంటే ఏదైతే ఓవర్లాప్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం బాడీతోనే మూవ్ చేసుకుంటా, చేతులతో తీయకుండా ఇట్లాగా మనం బాడీతో తీసుకుంటా ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా వెళ్తూ చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్కి ఆ తాడుని రోల్ చేయాలి అని ఉందన్నమాట. సో ఇంకా చెప్పాలంటే రూల్స్ క్లియర్గా, మీకు నచ్చిన కలర్ రోప్ని నడుముకు కట్టుకొని, ఇంపార్టెంట్ ఇది, నడుముకు కట్టుకొని బదర వచ్చిన తర్వాత ఫ్రేమ్ నుంచి బాడీ మొత్తాన్ని పోనిస్తూ వెళ్లాల్సి ఉంటుంది తప్ప చేతులతో తీయడానికి వీల్లేదు. సో వాళ్ళ తాడిని దేన్ని చేతులతో తీయడానికి వీల్లేదు. అలానే పోల్ దగ్గరికి వెళ్ళాక రోప్ని పోల్కి చుట్టి హుక్కి తగిలించాల్సి ఉంటుంది. సో ఆ పోల్కి రోప్ని చుట్టేసి హుక్కి తగిలించాల్సి ఉంటుంది. ముందుగా పోల్కి రోప్ని ఎవరైతే చుడతారో వాళ్ళు సంచాలకులు అవుతారు. పైగా వాళ్ళు ముందుగా చుట్టేసిన వాళ్ళు డిస్ట్రాక్ట్ అవి వేరే వాళ్ళని కావాలంటే డిస్ట్రాక్ట్ చేయొచ్చు, ఇంకోళ్ళు కావాలంటే సపోర్ట్ చేయొచ్చు. హుక్కుని తగిలించగానే బెల్లును మోగించాలి. ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు సంచాలకు. ఎవ్రీ ఆపర్చునిటీ కౌంట్స్. వ్యూవర్స్ ఎఫర్ట్స్ని చూస్తున్నారు. ఒకసారి ఇచ్చేసాం కదా అని పెట్టుకోవద్దు, అంటే రెండోసారి కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు మీరు వెళ్తే అంత బాగా మీకు వ్యూవర్స్ మిమ్మల్ని గుర్తిస్తారు అన్న విధంగా పెద్ద లైన్లో బిగ్ బాస్ పెట్టాడు. సో ఇది టాస్క్ చూడటానికి సింపుల్గా ఉన్నాయి, వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఇందులో చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇలాంటి టాస్క్ ప్రోమో వచ్చినప్పుడు గొడవలన్నీ పక్కన పెట్టండి, బట్ ఎఫర్ట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి టాస్క్ అందరికీ కలిపెట్టేది ఇది కదా. మీరు టికెట్ టు ఫినాలలో పెట్టాలని నాకు తెలిసి బిగ్ బాస్ ఫాలో అయిన ప్రతి ఒక్కరు కనిపించుంటుంది, ఆ టీటీఎఫ్ ఫాలో అయిన ప్రతి ఒక్కరు కనిపించుంటుంది. అరే ఇది కదరా టాస్క్ మీరు పెట్టాల్సింది అని. ఎందుకంటే ఖచ్చితంగా అందులో గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ తాడు ఎలా చుట్టాలి ఏంటి అని ప్రతి దాంట్లో, ఈవెన్ బయట నుంచి సంచాలకులు వచ్చినా కూడా కన్ఫ్యూజనే, బట్ టాస్క్ మాత్రం టఫ్గా వెళ్తుంది. మన వాళ్ళు ఏం పెట్టారు? సో చూడంగానే ప్రతి ఒక్కరికి కనిపించుంటుంది. అట్లీస్ట్ లాస్ట్ తేజ ఉన్నప్పుడైనా, నలుగురు ఉన్నప్పుడైనా గంట కొట్టకుండా ఈ నలుగురికైనా ఇది పెట్టాల్సింది, బాగుండేది. దాని తర్వాత ఇల్లు అవినాష్ నడుముకు చుట్టుకోవాలని అడుగుతాడు అనమాట. సో నడుముకు చుట్టుకోవాలి ఏంటంటే ఓటీటీ సీజన్లో ఈ టాస్క్ ఉంటుంది. దాన్ని మొత్తాన్ని నడుముకు చుట్టుకోవాలి. ఆ మొత్తం ముడులు అన్నీ తీసేసి తర్వాత వెళ్ళి పోలికి చుట్టుతా, పోల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సంథింగ్ లైక్ దిస్. అది శివాని ఎవరు గెలుస్తారు. అందులో ఒక బాక్స్ వస్తుంది. నాకు తెలిసి నాకు గుర్తున్నది కరెక్ట్ అయితే కనుక బాక్స్ వస్తుంది. అది ఓపెన్ చేసిన గిఫ్ట్ బాక్స్ లాంటిది. అది ఓపెన్ చేస్తే తన విజయాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అది బిందు మాధవ్కి ఎవరికి ఇస్తాడు. సంథింగ్ ఏదో జరిగిందనమాట. సో రోని ఇది ఎక్కడ చుట్టుకోవాలి ఏంటంటే నడుముకే చుట్టుకోవాల్సిన లేదు, చేత్త పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు అని అందరూ డిసైడ్ అవుతారు. అందరూ డిసైడ్ అవుదాం అని చెప్పి గౌతమ్ అడిగిన తర్వాత అందరూ డిసైడ్ అయిపోదాం అని చెప్పి చేత్త పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. ముడులు మాత్రం చేతులతో విప్పకండి అని నబీల్ చెప్తారనమాట. మీరు అది క్రాస్ చేయాలి. ఇక్కడ వేరే తాళ్ళు ఉన్నప్పుడు ఎలా క్రాస్ చేయాలి అంటే నిఖిల్ చెప్తాడనమాట. ఏంటి అంటే ఇలా తాడినెత్తి మనం తాడిని ముట్టుకోవచ్చు, వేరే తాళ్ళని ముట్టుకోవచ్చు అంటే బిగ్ బాస్ నిఖిల్ చెప్తుంది రైట్, మీరు ఫాలో అవ్వండి అని చెప్తాడు. సో ఇక్కడ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి నడుము నుంచి ఊడిపోతుంది, ఆయన కట్టుకుంటూ ఉంటారు. రోహిణి గారికి నడుము నుంచి కంప్లీట్గా ఊడిపోయింది. లాస్ట్లో విష్ణుప్రియకి కూడా నడుము నుంచి కంప్లీట్గా ఊడిపోయింది. అది ఫౌల్ అంటే అది ఫౌలే. వాళ్ళకి తెలుసు ఎందుకు ఫౌల్ అంటున్నానంటే, అది ఎందుకు మిస్టేక్ అవుతుందంటే అక్కడ నడుము ఊడిపోతే ఆ చివరి మొక్క వచ్చేసినప్పుడు దాన్ని మనం ఎలా కావాలంటే అలా ముడులు తీసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో అది ఖచ్చితంగా ఫౌలే. కానీ ఈ ఫౌల్ చూడటానికి అక్కడ ఎవరు లేరు సంచాలకుగా. ఎవరిది ముందు అవుతుంది అంటే అది ఈజీగా ఒకళ్ళది 5 సెకండ్లో అయిపోతుంది, మిగతా వాళ్ళందరూ అరగంట పెట్టిద్ది, అలా కాదు కదా. బట్ బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని పెట్టలేకపోయాడు. కనీసం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఏంటంటే మీలో మీరు డిసైడ్ అయ్యి ఒకళ్ళని తీసేసి సంచాలకుగా పెట్టుకోండి, వాళ్ళు గేమ్ ఆడటానికి ఉండదు అంటే అందరు కలిసి అవినాష్ని పాయింట్అవుట్ చేస్తారు. అది బిగ్ బాస్కి వద్దు, అవినాష్ అలా ఆడకుండా కూర్చోబెడతా ఎలాగా. సో నిన్న కూడా ఇలాగే జరిగిందని చెప్పి వద్దని చెప్పి అందరికీ కలిపి పెట్టారనమాట. సో ఫస్ట్ నబీల్ వచ్చి దానికి చుట్టేశాడు. సో చుట్టడం అంటే ఎలాగా అని చెప్పి బిగ్ బాస్ ఏది స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ రాయాలా. ఇప్పుడు ఈ పాయింట్ కూడా రాయాలా, ఏ కలర్ తాడి తీసుకొచ్చి ఆ కలర్ పోల్కే కట్టాలని. అది జస్ట్ ఒక కామన్ సెన్స్, అది ఖచ్చితంగా దానికే కట్టాలి అని చెప్పి.
అలాగే చుట్టాలి అంటే ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఒక డబ్బాకి ఒక దారం చుట్టినట్టు చుట్టకపోయినా మినిమం నీట్గానే చుట్టాలి. దాన్ని ఎలా పడితే తీసుకొచ్చి అలా చుట్టేశారనమాట. ఆయన జిగ్జాగ్గా చుట్టాడు, ఆయన ఒకలా చుట్టాడు. అందరికన్నా దారుణంగా అయితే రోహిణి గారి అయితే పైకి కిందకి అయితే నీట్గా ఏలాడుతూ ఉంటాయి, సరిగ్గా చుట్టనే లేదు. గౌతమ్ మాదిరిగా చుడతాడు, నిఖిల్ మాదిరిగా చుడతాడు. ప్రేరణ అందరితో కన్సిడర్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా చుడుతుంది అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ, ప్రేరణ తర్వాత విష్ణుప్రియ కొద్దిగా పర్ఫెక్ట్గా చుట్టింది. విష్ణుప్రియ తర్వాత అవినాష్, లాస్ట్కి వచ్చిన అవినాష్ కొద్దిగా పర్ఫెక్ట్గా చుట్టడానికి ట్రై చేస్తాడు. సో మిగతా కొంచెం గజిబిజిగానే ఉంటాయి. బట్ ఫస్ట్ నబీల్ ఫినిష్ చేస్తాడు. నబీల్ ఫినిష్ చేసిన తర్వాత గౌతమ్ జిగ్జాగ్గానే ఉందనంటే నబీల్ ఇప్పుడు చెప్పొద్దు ఇలాంటివన్నీ మాకు, అది ముందు చెప్పుకోవాలి, సరిగ్గా చుట్టాలి, కరెక్ట్గా చుట్టాలన్నది చుట్టమన్నారు, మేము చుట్టేసాం అయిపోయింది అని చెప్తాడు. సెకండ్ రోహిణి అని చెప్తారు, థర్డ్ ఏమో ప్రేరణ, ఫోర్త్ గౌతమ్ అనుకుంటా, ఫిఫ్త్ నిఖిల్, అలా అలా చుడతారు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇంకోటి నబీల్ది రోహిణిది అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు బెల్లి కొట్టరు, బెల్లి కొట్టకుండా నుంచుంటారు. గౌతమ్ చుడుతుంటే ఏమవుతుందంటే గౌతమ్ తాడు బెల్లి మీదకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు గౌతమ్ తాడు తగిలినప్పుడు ఆ బెల్లి పక్కన కింద పడుతుంది. అప్పుడు నబీల్ గుర్తొచ్చింది, బెల్లి ఉందని చెప్పి ఆయన బెల్లి కొట్టి తీసుకెళ్లి ప్రేరణకి ఇస్తాడు. అసలు ఆ తాడు కనుక దానికి తగలకుండా బెల్లి పడకుండా ఉండుంటే ఇంకొక రచ్చ ఉండేది. సో ప్రేరణ వెళ్ళి కొట్టేది ఫస్ట్ బెల్లి, ఆవిడకి మైండ్లో ఉన్నట్టుంది. సో ఇంకొక రచ్చ ఉండేది, అది వేరే విషయం. గౌతమ్ కరెక్ట్ కాదని ప్రేరణ నాకు కరెక్ట్ అనిపించడం లేదని చెప్పి ప్రేరణ నాకు కూడా కరెక్ట్ కాదని నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు బిగ్ బాస్ చెప్తాను. నబీల్ ఎందుకు ఇప్పుడు నువ్వు నీది కరెక్ట్గా వచ్చిందని చెప్పి కరెక్ట్ అని చెప్తున్నావా, అలా కాదు మాకు ముందు చెప్పలేదు అది అని చెప్పి అంటారనమాట. సో నిఖిల్ ఏం చేస్తాడు, వచ్చి బయటకు వచ్చిన తర్వాత తన రెడ్ అయితే రెడ్కి కాకుండా ఎల్లో కడతాడు, ఎల్లో కట్టి గంట కొట్టేస్తాడు. ఇది మీరు గుర్తుంచుకోండి. సో నబీల్ ఇక్కడ డిక్లేర్ చేస్తాడు, ఫస్ట్ నబీల్, సెకండ్ రోహిణి, థర్డ్ ప్రేరణ ఎవరో. సో దాని తర్వాత నిఖిల్ బెల్లి కొట్టాడు అని చెప్తా ఉంటారు. నబీల్ ఏమో ఐఎమ్ ద సంచాలక్, నేనే సంచాలక్ అని తనకు తానే అనౌన్స్ చేసి ఫస్ట్ వచ్చింది నేనే కట్టి నేనే సంచాలక్, నేనే డెసిషన్స్ చెప్తానని చెప్తే ప్రేరణ ఏమో బిగ్ బాస్ మీరు చూడండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పుకుంటున్నది. రోహిణి మనం చాలా గేమ్స్లో ముందు కూడా ఇలాగే అనుకున్నాం కదా, చెప్పలేదు కాబట్టి మనం అలాగే ఆడాం కదా అని చెప్పి. నిఖిల్ ఫిఫ్త్. సో నిఖిల్ ఫిఫ్త్ వస్తుంటే రోహిణి ఏమో నువ్వు ఫిఫ్త్ నువ్వు అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ రోహిణి ఫస్ట్ కూడా కరెక్ట్ చుట్టాలని ఇవ్వలేదు, మీది బయటకు వచ్చేపాటికి మీరు అలా మాట్లాడుతున్నారు అని ప్రేరణ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట. నబీల్ కొట్టాడు, మీది వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అదే నిఖిల్ కూడా అలాగే అంటాడు, తనది రాలేదు, నీది వచ్చింది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, లేదంటే అసలు ఈ పాయింటే ఉండదు అని చెప్తారు. ఆవిడ వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది, ఆవిడ అలా అనుకొని సరిగ్గా చుట్టాలనుకో నీట్గా చుట్టిందేమో. ఇక ప్రేరణ అంటది నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏంటి అని చెప్పి. కరెక్టే కదా, ఆవిడ ఎవరితో అడుగుతుంది, బిగ్ బాస్ని అడుగుతుంది, మధ్యలో ఏంటి. పోనీ ఆవిడదేమో ఫస్ట్ పొజిషన్ పోయిద్దంటే కాదు, సెకండ్ పొజిషన్లో ఉంది. ప్రోమో చూసినప్పుడు నాకు కొంచెం మిస్లీడింగ్ అనిపించింది. నాకు అక్కడ ఏమనిపించింది, రోహిణి స్టాండ్ తీసుకుంది, ఇందులో ఏముందంటే ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకొచ్చి ఇందులో రోహిణి ఎందుకు తప్పడుతుంది ఇవిడ అని చెప్పి. కానీ ఆవిడ అడుగుతుంది బిగ్ బాస్ని. రోహిణి ఏమో సంచాలక్ ఇది నబీల్, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, ఇందులో ఇంకేం ఉండదు అన్నట్టు చెప్తా ఉంటే సంచాలక్ ఓకే నేను ఆయన ఏమి నేను ఆయన ఏమి అనట్లేదు, నేను బిగ్ బాస్కి చెప్పుకున్నాను అని చెప్తే విష్ణుప్రియ 6th పొజిషన్లో వస్తుంది అనమాట. అప్పుడు నబీల్ ఏం చేస్తారంటే నేను ఫస్ట్ నుంచి నేనే ఉన్నాను, నేను సంచాలక్, థర్డ్ ఇల్లు, 4th ఇల్లు, విష్ణుప్రియకి 5th ఇచ్చి నిఖిల్కి 6th ప్లేస్ ఇస్తాడు ఇక్కడ. సో ఎందుకంటే నిఖిల్ బెల్లి కొట్టేసాడు గట్టి ముందే, సో విష్ణుప్రియ కొద్దిగా ప్రమోషన్ ఇస్తాడు. విష్ణుప్రియ కూడా వచ్చి బాగా గట్టిద్ది అనమాట, కరెక్ట్గానే కడుతుంది. ఈ లోపల ఏం చేస్తాడు, నెక్స్ట్ అవినాష్ గేమ్ ఫినిష్ చేయలేక, కంప్లీట్ చేయలేక వదిలేసి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. మంచిగా తాగుతాడు, లోపలికి వెళ్ళిపోతాడు సరిగ్గా చూపిరు. కానీ తిరిగి గౌతమ్ తీసుకొచ్చి మాట్లాడతాడు అవినాష్తో. నాకు అక్కడ ఏమనిపించింది అంటే క్లియర్గా, అరే ఫౌల్స్ ఏవో జరిగినాయి అవినాష్, నువ్వు కంప్లీట్ చేయి అని చెప్పినట్టు అనిపించింది. కానీ గౌతమ్ కూడా తర్వాత అది చెప్తాడు, నేను చెప్పిన ఫౌల్ అయింది, నువ్వు కంప్లీట్ చేయండి. అప్పుడు మళ్ళీ వచ్చి పోనీ అప్పుడే నడుము కట్టుకున్నాడంటే కట్టుకోవాలా. సో మళ్ళీ అది చేసి ఇది చేసి ముడులు తీసుకొని చిక్కులు తీసుకొని చేతితో తీసేసుకొని మొత్తానికి గేమ్ కంప్లీట్ చేసి కొంచెం తాడు కట్టేటప్పుడు మళ్ళీ సరిగ్గానే కడతాడు అవినాష్. సో నా డౌట్ ఉంది, నేను అడుగుతున్నానని చెప్పి ప్రేరణ అంటది, ఇది నీకు ఎఫెక్ట్ అవటం లేదు కదా భయ్యా, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నువ్వు ఈవెన్ ఫస్ట్ కూడా కాదు కదా అని చెప్పి రోహిణి మధ్యలో డిస్కస్ చేస్తా ఉంటే రోహిణి వస్తూ ఉండేప్పటికి రోహిణి ఇలా అంటది అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది అది ప్రోమోలో కొంచెం ఇదిగా ఉందన్నమాట. ఎందుకు రాకూడదు మధ్యలో, తను స్టాండ్ తీసుకుంటుంది ఒక టాస్కే కదా అని చెప్పి, ఫస్ట్ రానంత మాత్రం రాకూడదని కాదు కదా. సో ఇక్కడ అర్థమైందంటే ఆవిడ బిగ్ బాస్తో చెప్పుకుంటా ఉంది, సో ఇది కన్సిడర్ చేస్తారా, ఇది చూడండి ఇది కరెక్ట్గానే ఉంది, వాళ్ళది కరెక్ట్గా లేదు అని చెప్పుకుంటే ఆవిడ మధ్యలో వచ్చి చెప్తుంటే నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో అని చెప్పి, నువ్వు ఫస్ట్ కూడా కాదు అంటే నా డెసిషన్ వాళ్ళు ఇప్పుడు డెసిషన్ చేసి నీకేం ఎఫెక్ట్ అవ్వదు, నువ్వు ఫస్ట్ అయితే నీకు ఎఫెక్ట్ అయితే నువ్వు వచ్చి మాట్లాడినా అందం ఉంటుంది, నబీల్కి కదా అని చెప్పి. అవినాష్ కంప్లీట్ చేశాడు. సో లాస్ట్ ఇది మొత్తం చేత్తో నీట్గా లాగేసి అన్ని చేసేసి మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. నబీల్ 7th పొజిషన్లో బెల్లి కొట్టింది అవినాష్ బిగ్ బాస్ అని చెప్పి నబీల్ అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ అవినాష్కి డౌట్ వచ్చిందనమాట, మన నబీల్కి ఎలా డౌట్ వచ్చింది, ఇప్పుడు అవినాష్కి డౌట్ వచ్చింది, అరే అందరూ తాళ్ళు కింద నుంచే వెళ్ళారా మీరు అందరూ కరెక్ట్గానే అని చెప్పి. ఆ రోజు నబీల్ ఎలా అడుగుతాడు సుయోగి దాంట్లో ఎవరైనా హెల్ప్ చేశారు అవినాష్ అంటే అందరూ అడుగుతున్నారు, అందరూ వెళ్ళాం అంటే అంత ఈజీ కాదు ఇది, సో అందుకే నువ్వు అడుగుతున్నా జనరల్గా అడుగుతున్నా అని చెప్పి అడుగుతాడు. గౌతమ్ లేదు అంటాంగిల్ అయింది చేత్తో, అదే
ముడులు తీసేది మాత్రం నేను చేత్తో పట్టుకోలేదు, నువ్వేం చేసావంటే మొత్తాన్ని చేత్తో పట్టుకొని వదిలేసావు, సరిగ్గా దాన్ని ప్రాపర్గా పట్టుకోవడం వల్ల నీది మొత్తం ముడులు పడిపోయింది, అందుకే నీకు ప్రాబ్లం అయింది అంటాడు. విష్ణుప్రియ నాది అక్కడ అన్న ఓడిపోయింది, నాది కూడా అలాగే అయిందని సంథింగ్ చెప్తూ ఉంటుంది అన్నమాట. నాది ఊడిపోయింది నడుముది అని చెప్పి, అదే నాకు అర్థమైంది. విష్ణుప్రియ కూడా ఊడిపోయి వచ్చేసింది మొత్తం. గౌతమ్ నేను నాది ఊడిపోతే నేను కట్టుకున్నా అంటే, రోహిణి నాది ఊడిపోయింది నేను చేత్తో పట్టుకున్నా అంటే విష్ణుప్రియ దొరకటం లేదు అని చెప్పి. చేత్తో పట్టుకోకూడదు, దొరకకుండా ఉండకూడదు, అది కట్టుకొని దాంతో రావాలి, అది మెయిన్ పాయింట్ అసలు. అది ఈ పాయింట్ మిస్ అయ్యారు. ఈ పాయింట్ ఎందుకు ఎవరు అబ్జర్వ్ చేయలేదు? ఆ టైంకి అక్కడ ఎవరు సంచాలకుగా లేరు. కొన్ని ఎక్కడైనా పాయింట్ పట్టుకోవచ్చా అంటే ఎవరో వచ్చారు, డిస్టర్బెన్స్. ఎనీవే, సో గౌతమ్ నేను కట్టుకున్నా అంటారు, వీళ్ళేమో కట్టుకోలేదు అంటారు అనమాట. అవినాష్ దాని తర్వాత లోపలికి వెళ్ళి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. సో లాస్ట్ వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం చెప్పి బిగ్ బాస్ ట్రై చేశాను, బిగ్ బాస్ అని చెప్పి సారీ చెప్తా ఉంటాడు. గౌతమ్ వచ్చి అన్ని గేమ్స్ మనవి కాదు, లైట్ తీసుకో అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. ఫస్ట్ టైం లాస్ట్ వచ్చాయని చెప్తారు. అప్పుడు ఇసోకే ట్రై చేశానంటే ఎల్లో తాడు చాలా ఇదిగా ఉంది, భయంకరమైన కనెక్షన్స్ ఉన్నాయి, సరిగ్గా లేదు, అంత ఈజీగా లేదు అంటూ ఉంటారు. నెక్స్ట్ రోహిణి వచ్చి పక్కన కూర్చుంటే అవినాష్ అడుగుతారనమాట, నిఖిల్ ఏమైంది, మిస్టేక్ అయిందంట అంటే, రోహిణి ఎల్లోది కట్టేశాడు అంటే తన రెడ్ తాడు కదా ఎల్లో కట్టేశాడు అంటే, అవినాష్ అది రాంగ్ కదా అంటే, అవును రాంగ్, కానీ బెల్లి కొట్టాక మళ్ళీ మార్చాడు, సో బెల్లి కొట్టేశాడు అనగానే అవినాష్ అవునా నేను అడగచ్చు కదా అలా అయితే, మరి బెల్లి కొట్టేశాడు అంటే రోహిణి అడగచ్చు, అప్పుడు నువ్వే ఉంటావు తనే వెళ్ళిపోతాడు అన్న విధంగా చెప్పింది. కరెక్టే. ఇక్కడ పాయింట్ చెప్తాను, బెల్లి కొట్టేశాడు, అది రాంగ్ కొట్టాడు, ఖచ్చితంగా అది తప్పే, కానీ ఈయన గేమ్ కూడా వదిలేశాడు, అదొక మిస్టేక్ అనమాట. చెప్తాను ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత. అవినాష్ వెళ్ళి నబీల్ నడుతాడు, నబీల్ సంచాలక్ గట్టి నబీల్ నడుతాడు. నబీల్ ఇప్పుడు నా పొజిషన్ ఎంత అన్నట్టు అంటే, నబీల్ ఎంత ముందు ఇప్పుడు చూసుకుంటే 2-3 సార్లు నీది లాస్ట్ పొజిషన్ అని చెప్పి నువ్వు 2-3 సార్లు తీసేసావు, వదిలేసావు, ఓడిపోయాక అంటే ఊడిపోయిన తర్వాత కట్టుకుని వెళ్ళాలి అంటే, అవినాష్ కాదు నేను లాస్ట్ వచ్చినా ఫస్ట్ మిస్టేక్ చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కదా అంటే, నేను లాస్ట్ వచ్చా కానీ ఫస్ట్ మిస్టేక్ చేశాడు కదా ఆయన డిస్క్వాలిఫై కదా అంటే, అవినాష్ పాయింట్ ఎగ్జాక్ట్లీ రైటే, మీరు లాస్ట్ వచ్చారు, మీరు విష్ణుప్రియలాగా గేమ్ కనుక కంప్లీట్ చేసుకొని లాస్ట్కి వచ్చుంటే ఖచ్చితంగా అసలు తిరిగిలేదు అది. అందుకనే ఆయన విష్ణుప్రియ వచ్చిన తర్వాత విష్ణుప్రియకి ముందు పొజిషన్ ఇచ్చి నిఖిల్కి తర్వాత పొజిషన్ ఇస్తాడు, విష్ణుప్రియ తర్వాత పొజిషన్ ఇస్తాడు. అలాగే అవినాష్ కూడా వెళ్ళి గేమ్ కంప్లీట్ చేస్తుంటే అవినాష్కి ముందు పొజిషన్ ఇచ్చి నిఖిల్కి లాస్ట్ పొజిషన్ ఇచ్చేవాడు, కానీ అవినాష్ కంప్లీట్ చేయలేదు. ఇక్కడ నబీల్ నువ్వు కూడా మిస్టేక్ చేసినావు కదా అంటే, అవినాష్ మరి ఫస్ట్ చూడాలి కదా, ఫస్ట్ మిస్టేక్ చూడాలి కదా అంటే, నబీల్ ఆయన మళ్ళా బెల్లి కొట్టాడు, ఎఫర్ట్ పెట్టాడు, ఆయన చేశాడు, నువ్వు బెల్లి కొట్టేస్తే ఆయనకన్నా ముందు నీకు ఇచ్చేవాడిని అంటే, మళ్ళీ రెండోసారి ఆయన చేస్తున్నప్పుడు కానీ నువ్వు వచ్చి కొట్టింటి ఇచ్చేవాడిని అంటే, ఆయన జనరల్గా అని చెప్పి వేరే టాస్క్ కోసం చెప్తా ఉంటే, రోహిణి ఏమో చేసేసి కొట్టేస్తే అంతే కదా అయిపోయినట్టే కదా మళ్ళీ ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పి ఆవిడ కూడా మాటేసింది. నబీల్ ఏంటంటే ఎల్లో కాబట్టి బెల్లి కొట్టాడు, రియలైజ్ అయ్యాడు, మళ్ళా మార్చి మళ్ళా బెల్లి కొట్టాడు, నువ్వు ఎప్పుడైనా వచ్చుంటే వెళ్తే బాగుండేది, నువ్వు వదిలేసావు, కాకపోతే నువ్వు వదిలేసి బయటకు వచ్చేసావు గేమ్లో నుంచి, యూ ఆల్మోస్ట్ గేవ్ అప్ అన్నట్టు అనిపించింది అని. గేవ్ అప్ అన్నట్టు అనిపించేది ఏంటి, గివ్ అప్ ఇచ్చేసాడు. గివ్ అప్ ఇచ్చేసిన తర్వాత గౌతమ్ చెప్తాడు మళ్ళీ ఆడు అని చెప్పి, సో దాని తర్వాత వస్తాడు. ఇంకోటి ఇక్కడ గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోవటం అంటే, మొన్న పృథ్వీ కూడా వెళ్ళిపోయాడు కదా అంటే, ఇక్కడ ఇంకొక అటాచ్మెంట్ ఉంది, అదేంటంటే గేమ్తో ఒక తాడు అనేది కట్టేస్తుంది నడుముకి, సో ఇది ఇప్పేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ రావటం అంటే క్లియర్ గివప్. దేనైనా గివప్ అని అంటారులేండి, అది వేరే విషయం. కానీ విష్ణుప్రియ అంటది నువ్వు ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చేసావు అంటే, నబీల్ ఏమో గేమ్ ముందు బయటకు వచ్చేసినట్టు అనిపించింది, మళ్ళీ వచ్చినాకడే నడుముకి నువ్వు మళ్ళీ కట్టాలి, అది విప్పేసి నువ్వు క్లియర్ చేసుకున్నావు, తాళ్ళు ముళ్ళు అన్ని క్లియర్ చేసుకున్నావు, వదిలేసినావు కదా అన్నట్టుంది అని మొత్తం చెప్తుంటే, అవినాష్ కాదు నన్ను గేమ్ పక్కగా నిఖిల్ది ఏ పొజిషన్ అంటే, సరే నన్ను ఓకే నిఖిల్ది ఏ పొజిషన్ అంటే, నబీల్ నిఖిల్కి నీ 6th ఇచ్చినా అంటాడు. ఎందుకంటే ముందు కంప్లీట్ చేసినా కూడా విష్ణుప్రియ తర్వాత వచ్చినా కూడా విష్ణుప్రియకి పైన ప్రమోషన్ ఇచ్చి కింద చేస్తాడు, అది కరెక్ట్గా చేశాడు. అవినాష్ ఏం లేదు జస్ట్ కనుక్కుంటున్నా అంతే, సింపుల్ జనరల్ క్వైరీ అన్నట్టు చెప్తారనమాట. నబీల్ ఫ్రేమ్ వదిలేసినావు అని అనుకున్నాం కదా ఇంకా అంతే అన్నట్టు చెప్తారనమాట. దాని తర్వాత రోహిణి నువ్వు ఎండింగ్లో ఉన్నా సరే అప్పటికి అక్కడ మిస్టేక్ జరిగిందంటే, అవినాష్ నేను చూడలేదు కదా అని చెప్తా ఉంటాడు అనమాట. అందుకే అడిగాను ఏంటి గొడవ, ఛాన్స్ ఉందేమో నాకు అని చెప్పి నేను వచ్చి అడుగుతున్నానంటే, రోహిణి ఏమో ఒకసారి బెల్లి కొట్టేస్తే గేమ్ అయిపోయినట్టు, ఇట్స్ డన్, మళ్ళీ మార్చడానికి చేయడానికి ఉండదు అసలు, అదే వాటితో నేను గట్టిగానే అన్నా, ఇక్కడ అన్నాను అక్కడ అన్నానని చెప్పి చెప్తున్నాను అనమాట. అవినాష్ నబీల్ బజర్ ఇంకా మోగలేదు కదా అని మళ్ళీ అడుగుతాడు, బజర్ మోగలేదు కదా నేను కంప్లీట్ చేశాను కదా అంటే, నువ్వు గివప్ ఇవ్వకుండా నడుముకు కట్టుకొని ఆటలో వచ్చి కొడితే నీకు ఇచ్చేవాడిని, ఇది ఫైనల్ స్టేట్మెంట్, సో నువ్వు గివప్ ఇవ్వకుండా కొట్టుంటే కానీ నీకు ఇచ్చేవాడిని అంటే, అవినాష్ వదిలేసినా సరే మళ్ళీ వచ్చి బెల్లి కొట్టాను కదా ఇట్స్ ఫైన్ కదా అంటే, నబీల్ నాకైతే గేమ్ వదిలేసావు తర్వాత వచ్చి ఆడినట్టు అనిపించింది, అలాగే నడుముది 2-3 సార్లు నువ్వు తాడు కూడా విప్పేసావు కాబట్టి, నడుము కట్టింది తీసేసావు కాబట్టి, సో ఒకసారి ఊడిపోయినా సరే మళ్ళీ కట్టుకొని రావాలి, నువ్వు తీసేసావు కదా అంటే, అలా అయితే అవినాష్ ఏమంటాడంటే, వీళ్ళు కూడా ఊడిపోయింది, వాళ్ళు నేను అడిగితే వాళ్ళు తీసుకొచ్చి అని చెప్పారని చెప్పి రోహిణి వైపు చెప్తారనమాట. నబీల్ అలా అయితే వేరే వాళ్ళు నడుము చుట్టుకొని రావచ్చు కదా, వేరే వాళ్ళు కూడా అలా తీసుకొని రావచ్చు కదా, అదే పాయింట్ అని చెప్తుంటే, నడుము తిప్పుకొచ్చి అన్నావు కదా అని చెప్పి రోహిణి అడుగుతాడు అవినాష్. రోహిణి అంటది ఇప్పుకొని సెట్ చేసుకోమన్నా మొత్తం ఇప్పేమని కాదని చెప్పి రోహిణి కొద్దిగా రివర్స్ అవుతుంది.
ఎందుకంటే పాయింట్ ఇవ్వట్లేదు, క్లియర్గా అర్థమైంది, మంచి పాయింట్స్ ఉన్నాయి, నబీల్ దగ్గర కరెక్ట్గా పెట్టేశాడని చెప్పి రోహిణి ఏమో తిరిగి అవినాష్ అంటారు అనమాట. నువ్వు వాంటెడ్గా ఇప్పినా నీకు ఊడిపోయినా ఏదైనా సరే ఆ ఎడ్జ్ తీసుకొని మళ్ళీ ముడులు తీసుకోవచ్చు కదా అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. నిఖిల్ నువ్వు విప్పేసావు చూడు, నడుము కట్టింది అలా చూసుకొని రావాల్సింది అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక డెసిషన్ వచ్చేసింది ఏంటంటే నబీల్ సంచాలక్గా అందరూ క్వాలిఫై అయినట్టు, అవినాష్ అవుట్ అయినట్టు క్లియర్గా అనౌన్స్ చేస్తాడు. ఇక్కడతో గేమ్ అయితే మామూలుగా అయిపోవాలి, విన్నర్తో అసలు సంబంధమే లేదు. ఎందుకంటే మనం రెండో టాస్క్ చూసాం, వీళ్ళందరూ ముందుకెళ్తారు, రెండో టాస్క్లు ఆడతారు, అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే విన్నరు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఒక గేమ్ ప్లే చేశాడు నీట్గా. నబీల్ దగ్గర మంచి పాయింట్స్ ఉన్నాయి, నబీల్ గమనిస్తూ ఉన్నాడు. సో నబీల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, ఇక్కడ ఏం గొడవ జరగటం లేదు. బిగ్ బాస్ ఏం చేశాడంటే అందరూ వరుసగా నుంచోమని చెప్పి సంచాలక్ డెసిషన్ ఫస్ట్ ఎవరైతే వెళ్ళి కొడతారో వాళ్ళే సంచాలక్ అని చెప్పాడు కదా. అలాంటప్పుడు నేను డిసైడ్ చేస్తాను సంచాలక్ ఎవరెవరో, మీరు గేమ్ మీరు కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేసిన తర్వాత నేను చెప్తాను. మీ ఇంటి సభ్యులు అందరూ కలిసి ఎవరు ఫస్ట్ చేశారో నిర్ణయించాలని ఫస్టే చెప్పాలి కదా, ఏం చెప్పలా. సో ఆయన చెప్పి ఆయన అనుకున్నాడు, వీళ్ళు అనుకున్నారు, మొత్తం జరుగుతూ ఉంది. ఇంటి సభ్యులు అందరూ కలిసి అందరూ లైన్లో నుంచి చెప్తా, ఇంటి సభ్యులు అందరూ కలిసి నిర్ణయించి ఎవరు ముందుగా తాడుని సరిగ్గా పోలికి చుట్టి వెళ్ళి కొట్టారో బిగ్ బాస్కి చెప్పండి అని చెప్పి ఒక రాయేశాడు. ఇది ఎందుకు వేసాడు అంటే వాళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది, ప్రేరణ గట్టిగా మాట్లాడుతూ ఉంది. సో ప్రేరణని కనుక ఇప్పుడు మనం ఏదో విధంగా చేసి సంచాలక్యం చేస్తే అవినాష్ ప్రేరణతో గట్టిగా కొట్లాడతాడు, మనకు ఒక కాంటెంట్ వస్తుంది, సో మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి అనిపించుండొచ్చు, తప్పులేదు. సో గట్టిగానే దీన్ని బిగించారు. కానీ ప్రేరణ మర్చిపోయింది ఏంటంటే అంత పోరాడుతుంది, నేను లాస్ట్ ఎవరిని తీయాలంటే ఎవరిని తీసేయాలి అని చెప్పి. సో ప్రేరణ గాయస్ సరిగ్గా చూడండి, కన్సిడర్ ఇట్ అంటే నబీల్ సరిగ్గా కట్టిన బిగ్ బాస్ నేను కూడా అని చెప్పి నబీల్ ఇక్కడి నుంచి గట్టిగా నబీల్కి ప్రేరణ మధ్యలో గట్టిగా గొడవైంది. నేను ఎక్కువసేపు సాగదేను, ఈ సింపుల్గా తీసేద్దాం, కొన్ని పాయింట్స్ సింపుల్గా తీద్దాం, నేను కొన్ని చెప్తున్నాను. సో గౌతమ్ ఫస్ట్ ముడిలో కాకుండా సరిగ్గా చూడాలేమో, సరిగ్గా కట్టడం అంటే ముడి లేకుండా చూడాలేమో అంటారు. అవినాష్ వచ్చి నేనైతే ప్రేరణ అనుకుంటున్నానంటే నిఖిల్ కూడా ప్రేరణ అనుకుంటా అంటారు. ఇక్కడ నబీల్ ఒప్పుకోడు అనమాట, నేను ఎఫర్ట్స్ పెట్టినా, నేను ఫస్ట్ వచ్చినా, మాకు ముందే చెప్పలేదు, మాకు ముందే చెప్పుంటే మేము కట్టేవాళ్ళం, అది ఇది అని చెప్పి. అప్పుడు రోహిణి కూడా తనకి అలాగే అంటుంది అనమాట, మనకు ముందు చెప్పలేదు, కరెక్ట్గా కట్టమని చెప్పి రోల్ చేయమన్నారు కానీ సరిగ్గా రోల్ చేయమలేదని. భయ్యా ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నం తినమంటారు, మనం ఎలా పడితే అలా తింటామా, సరిగ్గానే తింటాం కదా, బేసిక్ రూల్ అది. సో బేసిక్గా కొన్ని చెప్పరు, కానీ సరిగ్గా అని చెప్పి స్పెసిఫై చేయాల్సింది ఎప్పుడు వస్తుందంటే మనం సరిగ్గా చేయనప్పుడు మళ్ళీ సరిగ్గా అరే సరిగ్గా తిను అని, మనం సరిగ్గా తినకపోతే మళ్ళీ సరిగ్గా అని చెప్తారు. సో కట్టమంటే బేసిక్గా కట్టమని నీట్గా, మరీ ఒక దారపొండ చుట్టినట్టు చుట్టకపోయినా కనీసం ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు నీట్గా చుట్టాలి కదా. అది తీసుకొచ్చి తగిలిచ్చేసి మొత్తం అసలు మొత్తం అంతా దానికి పేర్చి దాన్ని మడతేసారు. కట్టమంటే తాళ్ళని అక్కడ మడతేసి ఒక ఫైనల్ తాడుతో చుట్టి గుల్లం పెట్టారు దానికి, అది ఎలా కన్సిడర్ చేస్తారు? సో అందుకోసం బిగ్ బాస్ టీం రేసారు అనమాట. దీనికోసం నేను ఎఫర్ట్స్ పెట్టినా అది ఇది నేను గోల్ చేస్తాను, 100% ఎఫర్ట్ పెట్టాను గౌతమ్ చెప్తా ఉంటాను. నేను రౌండ్ ఉంది జస్ట్ బికాస్ నేను థర్డ్ చేశాను అని చెప్పి ఆవిడ పాయింట్ చేస్తుంది, అది ఒప్పుకొని నేను అయ్యి అని చెప్పి గట్టిగా గొడవ చేస్తూ ఉన్నాడు. ముందే చెప్పలేదు కదా అని చెప్పి రోహిణి కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట. గౌతమ్ ఏమో నిఖిల్ నీ ఉద్దేశంలో ఎవరు సరిగ్గా చెప్పు అని చెప్పి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రేరణ నేను ఎందుకు అడుగుతున్నానంటే బిగ్ బాస్కి అలా అడగరు కదా, మామూలుగా ఏంటి అని చెప్పి తన రూల్ బుక్ తీసి చదువుతారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ హిస్టరీ వచ్చి నాది నీట్గా ఉంది, నాకు సెకండ్ ఇస్తారంటది, పాయింటే. సో తనది కూడా నీట్గానే ఉంటుంది. నవీల్ పోలికి సరిగ్గా చుట్టాలి, సరిగ్గా ఉంది, రౌండ్ చుట్టాలి, నేను రౌండ్ చుట్టినా అంటే ఇట్లా రౌండ్గా చుట్టాలన్నా నేను రౌండ్ చుట్టినా అంతే, నాది కరెక్ట్గానే ఉందని చెప్పి ఆయన. రోహిణి ఏమో ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు చెప్పలేదు కాబట్టి ఇదే కన్సిడర్ చేయాలని చెప్పి వీళ్ళు. దాని తర్వాత ప్రేరణ ఏం చేసింది, చూడు ఇది హ్యాంగ్ అయిందని చెప్పి వెళ్ళి పట్టుకొని అవన్నీ చూపిస్తూ ఉంటుంది. అసలు టచ్ చేయొచ్చా ప్రేరణ ఎందుకు టచ్ చేయాలి నాకు అర్థం కాలేదు. హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు, టచ్ చేయడం వల్ల గొడవ జరుగుతుంది. నబీల్ గుంజు పీకే ఎందుకు ఇప్పినా నేను ఇప్పలేదు, అది వచ్చేసింది కదా అంటే గుంజానా, నేను గుంజానా అంటే నువ్వు గుంజినో మొత్తం విప్పి ఇంకా గొల్ల చేయని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు నబీల్. ఎందుకంటే నబీల్ ఫస్ట్ రావాలని చెప్పి నబీల్ అనమాట. నెక్స్ట్ గౌతమ్ చెప్తారు, మీకు విషయం తెలుసా, దీంతో మీకు ఓటు అప్పీల్ రాదు అంటే ఫస్ట్తో అడ్వాంటేజ్ రాదు, లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు, మీకు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు. ఇది నీట్గా చెప్తాడు, కరెక్ట్ పాయింట్. వాళ్ళకి ఎందుకు అక్కట్లా నాకు అర్థం కావట్లేదు, ఎవరు ఫస్ట్ వచ్చినా సరే అంటే బిగ్ బాస్ అభినందిస్తారు అన్న దాని మీద ఉన్నారు వాళ్ళు. విష్ణుప్రియ జనరల్గా బిగ్ బాస్ చెప్పండకపోతే మన ఈ రౌండ్ దానికి వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు సడన్గా అడిగారు కాబట్టి ఆ చుట్టడం కన్సిడర్ చేయాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి అని చెప్పి. నబీల్ ఏమో చుట్టడం అంటే ఏంటి, ఇది చుట్టడం కదా, అలా మీరు చుట్టాలి అంటే ఒక దారపండు చుట్టినట్టు నీట్గా రౌండ్ రావాలంటారు, మళ్ళీ పైకి కిందకి రావాలంటారు. దీని మీద చాలాసేపు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గౌతమ్ అందరూ ఒక పేరు చెప్పండి అంటే ప్రేరణ ఏమో టైం సేవ్ చేయడానికి ఎలా పడితే అలా చుట్టొచ్చు, నేను కూడా అలా చుట్టొచ్చు కానీ నేను చుట్టలేదు కదా అని చెప్పి ఆవిడ పాయింట్ చెప్తూ ఉంటుంది.
నెక్స్ట్ రోహిణి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. లూజ్ ఉన్నవి ఎలా చెప్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ అని ఇస్తారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళని ఎలా పొజిషన్స్ ఇస్తారు, ఆవిడ లూజ్ ఉన్నాయి, లూజ్ ఉన్న వాళ్ళని ఎవరు సెకండ్ అని చెప్తారు, ఎవరు థర్డ్ అని చెప్తారు, ఏంటి అని చెప్తే ఎలా చెప్తారు, ఫస్ట్ సరిగ్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దానికి వెళ్ళాలి, ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు సెట్ చేయలేం కదా, సో నువ్వు ఎవరు సరిగ్గా సెట్ చేయలేదు కదా అని చెప్పి అడుగుతుంటే ప్రేరణేమో నువ్వు ఫస్టే రాలేదు వైఆర్ ఈవెన్ బోదర్ అన్నట్టు అడిగితే మన ప్రోమోలో చూపించాను ఫ్రేమ్ అనమాట ఇది, ఎందుకు నువ్వు దానికోసం ఇచ్చేస్తున్నాను, మా ప్లేస్మెంట్స్ చేంజ్ అయితే కదా మనకు తెలియదు ఏమవుతుందో తర్వాత అని చెప్పి పాయింట్, ప్లేస్మెంట్స్ చేంజ్ అయితే మళ్ళీ పాయింట్స్ ఏమైనా ఇస్తే సెకండ్ థర్డ్ అని చెప్పి, కానీ బిగ్ బాస్ తిరిగి చెప్పి లాస్ట్ ఉన్న వాళ్ళు పోతారు అని చెప్పి. విష్ణుప్రియ నా డెసిషన్ ఏంటంటే అని చెప్పింది అనమాట, బిగ్ బాస్ చుట్టమన్నారు ఇప్పుడు మాత్రం సరిగ్గా అడిగారు, ఇక్కడ వరకు చేసిన ఎఫర్ట్స్ కన్సిడర్ చేస్తాను నేను, అకార్డింగ్ టు ఆర్డర్ వాట్ ఎవర్ నబీల్ గేవ్ ఐ విల్ గో విత్ దట్, నబీల్ ఇచ్చిన దాంతో నేను వెళ్ళిపోతాను, నబీల్ ఏదైతే ఇచ్చాడో అదే అని చెప్పి అంటారు. రోజు నాకు కూడా ఫస్ట్ చుట్టమనలేదు కాబట్టి నేను కూడా అదే అంటారు. విష్ణుప్రియ ఎక్సెప్ట్ ప్రేరణ అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎలాగే ఇచ్చుకుందాం ఆర్డర్తో వెళ్ళిపోదాం అంటారు. గౌతమ్ బిగ్ బాస్ విన్నర్ మనల్ని చెప్పమన్నారు కానీ మనమే చెప్పాలి అని చెప్పి ఆయన కూడా పాయింట్ చెప్తాడు. నబీలేమో అందరివి లూజ్ ఉన్నాయి నేను ఎందుకు ఒప్పుకోను అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఎంత చాలా రాశానబ్బా. అవినాష్ చెప్తున్నా 4th రూలు పోల్కి రోల్ చేసి హుక్కును తగిలించాలని ఉందంటే రోజు అంటే చుట్టమన్నారు అంతే, ఇప్పుడు మెన్షన్ చేశారు సరిగ్గా అని. సో వాళ్ళు ఏం చెప్తారంటే పాయింట్ పద్దాక సరిగ్గా రోల్ చేయాలి, సరిగ్గానే ఓల్డ్ లేదు ఇప్పుడు మాత్రమే మెన్షన్ చేశారన్న దాని మీదకి వస్తారు. నబీలేమో రోలింగ్ ఈజ్ రోలింగ్, ఈవిడేమో ప్రేరణ ఏమో చెప్తా ఉంటుంది అనమాట, అవుతుంది కొద్దిగా హ్యాంగ్ అవుతుంది, అలా హ్యాంగ్ అవ్వకూడదు, తాడెప్పుడు కరెక్ట్గా రోల్ చేయాలి అని చెప్తా ఉంటే నబీల్ రోలింగ్ ఈజ్ రోలింగ్, విష్ణుప్రియ షీ ఈజ్ జస్ట్ ట్రయింగ్ టు కన్విన్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. నేను కూడా చెప్తున్నాను ప్రేరణ అప్పుడు కొద్దిగా మళ్ళీ ప్రోమోలు చూపించింది ఇమిటేట్ చేసి అన్నట్టు, ఎందుకు ఇక్కడ ఫుల్ సీరియస్ అయిపోతాను నబీల్, ఎందుకు ఇమిటేట్ చేయకు, నువ్వు ఇమిటేట్ అంటే నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు అంటే చేయకు, డోంట్ ఇమిటేట్, సే సారీ, వై డిడ్ యూ ఇమిటేట్, నువ్వు ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు, నేనేమైనా జోక్ చేస్తున్నాను ఇక్కడ సీరియస్ మ్యాటర్ జరుగుతుంది, నా పాయింట్ నేను చెప్తున్నా, సీరియస్ సిచ్యువేషన్లో ఇమిటేషన్ ఏంటి, బయట లోపల ఎక్కడైనా చేసినా ఓకే కానీ నార్మల్ టైంలో చేయవు కానీ ప్రేరణ ఓకే 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 అంటా ఉందన్నమాట. ఆవిడకి రియలైజేషన్ వచ్చి ఎందుకు ఈ గొడవ అని చెప్పి, యు ఆర్ నాట్ ఈవెన్ బీయింగ్ సారీ అని చెప్పి నవీల్ గట్టిగా వస్తున్నాడు, ఎందుకంటే తనకు ఫస్ట్ రాదు ప్రేరణకి వెళ్ళిపోతుంది, తనకి అందరిని కన్విన్స్ చేస్తుందన్న ఇది వచ్చేసింది తనకి. సీరియస్ సిచ్యువేషన్లో మాట్లాడితే ఇమిటేట్ చేస్తుంది, నేను నిన్నేమైనా ఇమిటేట్ చేసినానా, నువ్వే ఇమిటేట్ చేసావు అని ప్రేరణ, సరే నబీల్ ఓకే నబీల్ సరే అన్నాను కదా ఇంకెందుకు ఏంటి అని చెప్పి, రోల్ అంటే రోల్ అంటాడు నబీల్ అనమాట. సరే దీని తర్వాత అందరు కలిసి నబీల్కి కూడా చెప్తే మీరు సరిగ్గా అంటే ప్రేరణ అంటున్నారు కదా మరి కింద కూడా చుట్టాలి, మరి కింద ఎందుకు ఇచ్చారు అంటారు, మరి కింద నుంచి పైకి చుట్టుకొని రావాలంటారు. అప్పుడు నిఖిల్ అంటే అది మధ్యలో మరి అదెందుకు ఉంది అంటారు, మాంజా చుట్టినట్టే మేము చెరక ఏదో అంటారు, మా చిన్నప్పుడు మేము గాలిపట ఎగరేసినప్పుడు అది మధ్యలో ఉండదు, మధ్యలో ఉన్నప్పుడు తాడు దాని మీద ఓవర్లాప్ అయి వచ్చినప్పుడు అది నీట్గా కనిపిస్తుందా, కనిపించదు కదా, మధ్యలో అది ఇచ్చారు కదా, కాదు కింద అది బేస్ పైనకే చుట్టాలని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత అవినాష్ అడుగుతాడు అనమాట, క్యాజువల్గా అడుగుతున్నా ఓటీపీకి వెళ్ళరు కదా ఫస్ట్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అంటే వెళ్ళరు అంటూ ఉంటారు. దాని తర్వాత అవినాష్ ఒక పాయింట్ చెప్తాడంటే అందరూ అంటే ఇంతకుముందు జరిగిన డెసిషన్స్ వాటిల్లో కూడా మెగా చీఫ్ అయ్యారనో లేదంటే ఇంకోటి అయ్యారనో చెప్పి తీస్తారు, నువ్వు కూడా ఆల్రెడీ ఓటీపీలు ఇచ్చావు కాబట్టి అలా చేస్తే ఒప్పుకోదు అనమాట, తను అలా అసలు అలా తీయకూడదు, అది కరెక్ట్ కాదు అయ్యి అని చెప్పి చెప్తా ఉంటుంది. సరే గౌతమ్ ఇంకా అంత అయిపోయిన తర్వాత గౌతమ్ ఇంకా విన్నింగ్ ఆర్డర్ చెప్పేద్దాము, నేను నబీల్ విన్నింగ్ ఆర్డర్తో వెళ్ళిపోతాం అనుకుంటున్నా అంటే అవినాష్ హౌస్లో ఫాలో అవుతారు మెగా చీఫ్ ఇవన్నీ చెప్పింది అనమాట, యాక్సెప్ట్ చేస్తారు, తనకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి అందరూ అలానే అంటే నిఖిల్ వెల్ ప్లేడ్, ప్రేరణ ఏంటంటే నేను ఇది నాట్ అబౌట్ ఓటింగ్ అని చెప్పి నేను విన్ అయ్యాను ఆ విన్నింగ్ కావాలి అన్నట్టు చెప్తుంటే వెల్ ప్లేడ్ ప్రేరణ అని చెప్పేసి నబీల్ ఓటింగ్ ఆర్డర్ అని చెప్తాడు. నిఖిల్ కూడా ఈ గేమ్ వైజ్ ఆర్డర్ పరంగా వెళ్దాము, అదే నబీల్ ఏది ఇచ్చాడో దాని ప్రకారం వెళ్దాం అని చెప్తుంటే మనకు కూడా అది క్లారిటీ లేదు కదా హ్యాంగింగ్ ఇది అంటే ఓకే ఫైన్ అంటారు, ప్రేరణ ఓకే ఫైన్ అంటారు, నబీల్కి ఇవ్వండి ఈక్వల్ ఆపర్చునిటీ ఇలా కానీ అదే ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్పి కన్సిడర్ చేయకూడదు, మీరు నబీల్కి ఇవ్వాలంటే ఇవ్వండి కానీ ఇది ఓటింగ్ నేను చేశానని మాత్రం అంటే లేదు గేమే అంటాడు అనమాట నిఖిల్. గేమ్ వరకు ఈ ఆర్డర్ ప్రకారం అంటే అవినాష్ కూడా నబీల్ అనుకుంటున్నాం అంటే గౌతమ్ మేము కూడా ఆర్డర్ ప్రకారం చెప్పి అందరూ ఇంకా ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ విష్ణుప్రియ అనౌన్స్ చేద్దాం ఇంటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయం ప్రకారం అని చెప్తా ఉంటే నబీల్ మధ్యలో వచ్చి లేదు చూడు నీది తప్పు కాకుండా నీట్గా ముందు మెన్షన్ చేయాలి, ముందుగా మెన్షన్ చేయలేదు కాబట్టి అంటే సరిగ్గా నేను అందరూ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి నోట్బుక్లో ఆ టాస్క్ బుక్లో ఏది రాస్తుందో దాని ప్రకారం వెళ్ళని చెప్తుంటే అప్పుడు గౌతమ్ చెప్తారనమాట బిగ్ బాస్ పోల్కి తాడుని రోల్ చేసి ఉక్కుని పెట్టమన్నారు, ఆ నబీల్ మేము విన్నర్గా దాని ప్రకారం మేము నబీల్ విన్నర్గా చేస్తున్నాము, ఏకాభిప్రాయంతో నబీల్ విన్నర్ అనుకుంటున్నాం అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. అయిపోయిందా బిగ్ బాస్ ఇచ్చేయాలంటే ఇచ్చేయచ్చు కదా అందరూ ఏకాభిప్రాయం ఉందా, మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ బిగ్ బాస్ ఏంటంటే మధ్యలో ఇక్కడ ప్రేరణ ఏదో చెప్తా ఉంటుంది నిఖిల్కి
విష్ణుప్రియ ఏదో అంటే కమ్మాన్ విష్ణుప్రియ అన్నట్టు ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టి దానికి రోని నువ్వు ఎక్స్ప్రెషన్ తగ్గించు అని చెప్పి నీ గురించి కాదు అసలు ఆవిడ గురించి అవునో కాదో తెలియదు ఆవిడ గురించి ఆవిడ అనుకున్న ఎక్స్ప్రెషన్స్ తగ్గించు అని చెప్పి మధ్యలో వచ్చేస్తారు. అసలు అది సంబంధం లేదు. మళ్ళీ మేము గేమ్ గురించి కాదు మేము వేరేది మాట్లాడుకుంటున్నాం అని చెప్పి నిఖిల్ చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ ఛాలెంజెస్ ప్రకారం తాడిని విప్పి పోలికి చుట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా ఇంటి సభ్యుల నిర్ణయం చెప్పండి అనగానే గౌతమ్ ఫస్ట్గా తాడిని విప్పి పోలికి చుట్టింది నబీలే బిగ్ బాస్ అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు సరిగ్గా వాడు మళ్ళీ చెప్తాడు. మళ్ళీ బిగ్ బాస్ అంటే కాసేపు అయిన తర్వాత బిగ్ బాస్ చుట్టమని అడిగారు, మీరు చుట్టిన విధానం సరిగ్గా ఉందని అనుకుంటున్నారా, సరైందని అనుకుంటున్నారా అన్నాడు. అంటే బిగ్ బాస్ చుట్టమన్నారు, మీరు చుట్టిన విధానం సరైనదేనా అనుకుంటున్నారా అనగానే అప్పుడు వెలిగిలిగిద్ది అమ్మో మనం చేసిందాం. అంటే బిగ్ బాస్ ఫుల్ ప్రెషర్ పెట్టాడు వాళ్ళ మీద. నబీల్ కాదు ఇది నబీల్ చేయలేదు, మీరు ఎంత చెప్పినా నేను ఒప్పుకోనని. మీరు ఒప్పుకోనప్పుడు మీరే చెప్పించు కదా ప్రేరణ అని చెప్పి చెప్పలేరులేండి. నిఖిల్ అప్పుడు అన్నాడు నవ్ ఎవ్రీ వన్ గాట్ ద పాయింట్. ఇప్పుడు పాయింట్ అర్థమైందిగా, ఏం లేదు దానికి వద్దు మనం మార్చుకోవాలని చెప్పి. నా ప్రకారం ప్రేరణ అంటాడు నిఖిల్. నబీల్ చుట్టమన్నప్పుడు మరి కింద మీద చుట్టాలి కదా అని చెప్పి నబీల్ అప్పటికి వాదిస్తూనే ఉంటారు. ఇంకా మళ్ళీ సేమ్ అదే డిస్కషన్ ఇంకా కొనసాగుతూ ఉంటుంది. అందరూ గౌతమ్ మనందరం చేసి చెప్పాక బిగ్ బాస్ అది సరిగ్గా చుట్టలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఆ మాట అన్నాడంటే మనం సరిగ్గా చుట్టలేదనే కదా, సో మార్చుకోవాలి ప్రేరణ అని చెప్పి మారుస్తాడు. నిఖిల్ ఆల్సో ప్రేరణ అంటారు. విష్ణుప్రియ ఆబ్వియస్లీ ప్రేరణ అంటది. అవినాష్ ఏమో సరిగ్గా చుట్టడం అంటే మా దృష్టిలో ఇది కాదు, సరిగ్గా అంటే మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి ముందే అన్నాము, సో సరిగ్గా అన్నారు కాబట్టి ప్రేరణ అని చెప్తుంటారు. బిగ్ బాస్ ఏమో చుట్టడం అంటే మీకు అర్థం తెలుసా అని అడుగుతాడు అనమాట. అంటే మీకు తెలుసా అసలు చుట్టడం అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? నబీల్ నువ్వు చెప్పంటే ఇలా రోల్ చేయాలి టైట్గా అంటే బిగ్ బాస్ మరి మీరు అలా చేశారా అని అడుగుతాడు. నబీల్ ఏమో టైట్గానే చేసిన బిగ్ బాస్, ప్రాపర్గా చేయలేదు, అది కొద్దిగా వేలాడుతుంది, ప్రేరణ చేయబెట్టాక ఇంకొంచెం వేలాడుతుంది అని. సో బిగ్ బాస్ పుష్ చేస్తున్నాడు, క్లియర్గా పుష్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంక వెనక్కి చేయలేరు. నెక్స్ట్ బిగ్ బాస్ కదా మీ అందరు తుది నిర్ణయం ఇప్పటికైనా చెప్పండి అంటే గౌతమ్ సరిగ్గా చుట్టింది ప్రేరణ అని భావిస్తా, బ్లూ కలర్ పోలు ప్రేరణ అని చెప్తాడు. అప్పుడు ప్రేరణ అంటే అసలు ఇన్ని నాటకీయ పరిణామాలు, వీళ్ళు 2 సార్లు అది చెప్పి ఒకసారి ఇది చెప్పి అడి తిరిగి ఇటు తిరిగి చివరి తిరిగి ప్రేరణ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తా. అంటే బిగ్ బాస్ ప్రేరణ ఈ ఛాలెంజ్లో ఊడిపోయింది ఎవరో చెప్పడం అనగానే ప్రేరణ ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోతాయి. నేను చెప్పాలి ఇప్పుడు ఏదని చెప్పి ప్రేరణ షాక్కి గురైంది. ఇక్కడ నుంచి సింపుల్గా చెప్తాను, అంత చదవను కానీ చదివితే పెద్దదైపోయిద్దామో. నేను ఫస్ట్ చెప్పేస్తాను. చుట్టడం కన్నా ముందు తాడిని కట్టకుండా వదిలేశారు కాబట్టి ఫ్రేమ్ దాటి వెళ్ళిపోయారు కాబట్టి అవినాష్కి లాస్ట్ అనుకుంటున్నా అని చెప్పింది అనమాట. అవినాష్ అలా చూస్తే మరి ఫస్ట్ వెళ్ళిపోయారు కదా, అది కూడా కన్సిడర్ చేయాలి, ఫస్ట్ తప్పు కొట్టేసారు అది కూడా కన్సిడర్ చేయొచ్చు కదా, చేసిన వాళ్ళు మిస్టేక్ చేశారు కదా అంటే అవినాష్ ఫస్ట్ అది చూస్తారా, ఇది చూడరు, ఫస్ట్ అది చూస్తారు అని చెప్తారనమాట. ప్రేరణ ఆ తాడు చూస్తాము అంటే అదొక్కటే చూస్తాను, అది చుట్టడం చూడమంటే అదొకటే చూస్తాను, బట్ తాడు చుట్టడంలో నీది కూడా లూప్లో సరిగ్గా లేదు, నీది కూడా తేడాగానే ఉంది, సో అది మాత్రమే కాదు మిగతాది కూడా చూస్తానని చెప్తాను. అవినాష్ ఏమో నేను మళ్ళీ కట్టుకొని వచ్చాను అంటే నేను వెళ్ళిపోలేదు, నేను కట్టుకొని వచ్చాను అంటే రోని నడుముకున్న దాంతో దూరినా కాసేపు కట్టుకోలేదు ఒప్పుకుంటాను, ఆయన నడుముకున్న దాంతో దూరాలన్నా కాసేపు కట్టుకోలేదు ఒప్పుకుంటాను, బట్ హీ ట్రైడ్ నో అంటూ ఉంటుంది అనమాట. అవినాష్ నేను గేమ్ ఫినిష్ చేశాను, చుట్టాను, అది కన్సిడర్ చేయడం లేదు, మీరు వాళ్ళు నీట్గా చుట్టుంటే టైం పట్టేదేమో అంటే ఆయన ఏమంటాడంటే పాయింట్, వాళ్ళు నీట్గా చుట్టుంటే వాళ్ళకి టైం పెట్టేది, అప్పుడు నేను వచ్చేసేవాడిని, నేను చేసేవాడిని అని చెప్పి. ఇక్కడ ప్రేరణ డెసిషన్ మేకింగ్ ఎలా ఉందంటే ఇక పాయింట్స్ దానికి వెళ్ళను, చాలా అంటే చాలాసేపు జరిగింది, ఎన్ని చెప్తే మీకు తలనొప్పి వచ్చేసింది. సింపుల్గా చెప్తా, ప్రేరణ డెసిషన్ మేకింగ్ రైటా రాంగ్ అంటే డెసిషన్కి వెళ్ళే ముందు, ఆ ఫైనల్ డెసిషన్కి వెళ్ళే ముందు ఆవిడ ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాంగ్. ఫైనల్ డెసిషన్ వదిలేండి. ఎందుకు రాంగ్ అంటున్నానంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఇది మనకి లైఫ్ లెసన్ కూడా, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దానికి మన పాజిటివ్ పాయింట్స్ పెట్టుకోవాలి. ఒక ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఒకరిని సెలెక్ట్ చేసుకోకూడదు అన్నప్పుడు ఈయన సెలెక్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఈయన వద్దనుకోవడానికి నా దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి, ఆ 2 పాయింట్లు నీట్గా పెట్టుకొని మైండ్లో రన్ చేసుకొని లేదంటే డిస్కస్ చేసుకున్న తర్వాత పాయింట్స్ పెట్టి ఒక డెసిషన్ బిగ్ బాస్కి చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్కి చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా పాయింట్స్ ఇవి, దీని ప్రకారం అవినాష్ ఇస్ ద లాస్ట్ పర్సన్ అని చెప్పి, నా పాయింట్స్ ఇవి, దీని ప్రకారం నిఖిల్ కాదు, నా పాయింట్స్ ఇవి అని చెప్పి, దాని తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్ అయ్యి తప్పో ఒప్పో ఏదైనా అవనండి, కానీ మన పాయింట్స్ మీద మన స్టాండ్ అయి ఉండాలి. తినేం చేసింది, ఫస్ట్ అవినాష్ అంది, అవినాష్ ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, అవినాష్కి డిపెండ్ చేసింది ఏంటి, ఆ పోలికి చుట్టాడు కదా అంటే ఇక్కడ లేదు, ఆ పోలికి చుట్టుకున్న తర్వాత మళ్ళీ మార్చొద్దు అన్నది ఇక్కడ రాసలేదు, గేమ్ అయిపోయినట్టు లేదని చెప్పి నిఖిల్ పాయింట్స్ని తిని డిఫెండ్ చేసింది. తిని డిఫెండ్ చేసి నిఖిల్కి గంట కొట్టిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి లేదు అది అని చెప్పి ఇక్కడ అవినాష్ కొంచెం ఫైర్ అవుతాడు అనమాట గట్టిగా, అలా ఎలా ఇస్తారు అయ్యి అని చెప్పి. తర్వాత ఆవిడ ఏం చేసిద్ది, డెసిషన్ మార్చుకొని మళ్ళీ నిఖిల్ అని చెప్పింది. నిఖిల్ అని చెప్పినప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, నువ్వే కదా అన్నావు ఇందాక అలాంటి రూల్ ఏం లేదు, ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు అని, ఇప్పుడు ఎలా చేంజ్ చేస్తావు అని చెప్పి మళ్ళీ నిఖిల్ వాగ్వాదిస్తాడు.
మళ్ళీ ఈవిడ ఏం చేసింది కాసేపు అని చెప్పి కాసేపు అడ్డు కొంచెం గెంతులేసి మళ్ళీ డెసిషన్ మార్చి మళ్ళీ అవినాష్ అంటారు. అవినాష్, నిఖిల్, మళ్ళీ అవినాష్. ఈసారి ఫైనల్ అవినాష్ మీరు గుద్దేసుకోండి గంట అని చెప్పి. ఇదేమైనా స్కూల్లో పీరియడ్సా అని చెప్పి పీరియడ్కి ఏమైనా బెల్లు కొడుతున్నామా అని చెప్పి అవినాష్ ఇంకా తగులుకుంటాడు. ఇప్పుడు నీ దృష్టిలో నీ పాయింట్ ప్రకారం అలా చేయటం రైట్ అంటావా రాంగ్ అంటావా, అది రైట్ కాదా అంటే ఒక పోల్కి కట్టింది ఒక కలర్ అంటే అది పోల్ లేదంటావు అని చెప్పి కొంచెం ప్రోమోలు చూసిన పాయింట్లు పెట్టుకుంటాడు. ఇంకోటి ఏమంటాడంటే నేను నా మిస్టేక్, నేను వదిలేసి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చి ఫినిష్ చేస్తాను, నా తప్పు నేను ఒప్పుకుంటా, నీ ప్రకారంగా నువ్వేంటి నువ్వు చేసిన తప్పు కాదా నిఖిల్ అడుగుతాడు. నిఖిల్ కూడా ఒప్పుకుంటాడు నేను చేసిన తప్పే అని. కానీ లోపలికి వెళ్ళి అవినాష్ ఏం చెప్తాడు, నేనేమో మా తప్పులను ఒప్పుకుంటున్నాం, వాళ్ళు మాత్రం వాళ్ళ తప్పులను ఒప్పుకోవట్లేదు అని చెప్పి రాంగ్గా పొట్రయల్ చేస్తూ ఉంటాడు. ఆయన ఒప్పుకున్నాడు, మళ్ళీ ఆయన ఏమంటాడు రాంగ్గా పొట్రయల్ చేసిన కానీ మళ్ళీ గేమ్ ఆడతాం మీ విధానాలు అయ్యి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు, భారీ స్టేట్మెంట్లు ఇస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ అవినాష్ సైడ్ నుంచి రాంగ్. అవినాష్ నబీల్ ఆ డెసిషన్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాల అంటే మాట్లాడాడు, ఆర్గ్యుమెంట్ నువ్వు లాస్ట్ వచ్చాడు ఒప్పుకున్నాడు, అయిపోయింది. కానీ ప్రేరణ వచ్చేటప్పటికి మాత్రం గట్టిగా కొట్టలేడు దానికోసం. ఎందుకు? నబీల్ లాజికల్గా పెడుతున్నాడు, ప్రేరణ పెట్టలేకపోతుంది. తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ప్రేరణకి ఎలా అయిపోయిందంటే ఎందుకు విన్నే అనరా దేవుడా అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. తప్పు మళ్ళీ ప్రేరణదే. స్ట్రాంగ్గా నిర్ణయం పెట్టాలి, కామెడీ ఆషామాషి కాదు. స్ట్రాంగ్గా నిర్ణయం పెట్టి అక్కడ నిఖిల్ది తీసుకున్నా రైట్, ఆవిడ డెసిషన్ నిఖిల్ది తీసుకున్నా రైటే డెసిషన్, దానికి తగ్గ పాయింట్లు దానికి ఉన్నాయి. అవినాష్ తీసుకున్నా రైటే డెసిషన్, ఇద్దరిలో ఎవరిది తీసుకున్నా రైటే డెసిషన్. ఎందుకంటే అవినాష్ గేమ్లో ఉండంగానే నిఖిల్ చెప్తుంది, అవినాష్ గేమ్లో ఉండంగానే ఈయన బెల్లు కొట్టేశాడు. ఈయన బెల్లు కొట్టంగా నేను రాంగ్, నువ్వు ఇక్కడ డిస్క్వాలిఫై అయిపోయింది. ఇంకా క్రికెట్ మ్యాచ్లో చెప్పి నో బాల్ అయ్యంగానే అయిపోయింది మ్యాచ్, ఒక రన్ కొట్టాలి, నో బాల్ పడిపోయింది, అయిపోయింది మ్యాచ్. అలా చెప్పేసుకోవచ్చు సింపుల్గా. నువ్వు అవుట్ అయిన తర్వాత కన్సిడర్ చేయరు కదా, అవుట్ అయినా సరే నో బాల్ సో రన్ మ్యాచ్ అయిపోయిందని అలా చెప్పి నిఖిల్ని తీసేసినా కరెక్టే. నిఖిల్ అలా చేశాడు తప్పే, కానీ రియలైజ్ అయ్యి మార్చాడు, స్టిల్ అది తప్పే. బట్ నువ్వు కనుక గేమ్ వచ్చి ఫినిష్ చేస్తుంటే నేను నిఖిల్ని డిస్క్వాలిఫై చేసేవాడిని. కానీ నువ్వు గేమ్ ఫినిష్ చేయకుండా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఈ పాయింట్ విష్ణు మీద పెడుతుంది, వదిలేసావు ఫీల్డ్ అని. ఫీల్డ్ అంటే ఇదే అంటాడు, ఆ ఫ్రేమ్ లోపల ఉన్నట్టు ఫీల్డ్ నువ్వు మొత్తం తాడిప్పేసి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫినిష్ చేసావు. దాని ప్రకారం చూసుకుంటే ఆయనది ఒక తప్పు అయితే నీది ఒక తప్పు. ఇద్దరు తప్పుల తర్వాత ఇద్దరితో చెరుకో మిస్టేక్ అయింది. ఇద్దరు మిస్టేక్లు పక్కన పెడితే ఎవరు ముందుగా ఫైనల్ బిల్ కొట్టారంటే ముందు నిఖిల్ కొట్టాడు కాబట్టి నేను నిఖిల్కి ఇస్తున్నాను, నేను తీసేస్తున్నాను. ఇది ఫార్మ్ డెసిషన్. ఇది కూడా కరెక్ట్గా పెట్టచ్చు. రెండు వైపులు ఎటు కావాలంటే డెసిషన్ తీసుకొచ్చి రెండు వైపులో పాయింట్స్ ఉన్నాయి. కానీ ఒకసారి అవినాష్ అని, ఒకసారి నిఖిల్ అని, మళ్ళీ అవినాష్ అని అక్కడ తేడా కొట్టింది. ఆయనేమో అంటే రాంగ్ పోల్కి ఇచ్చేస్తే తప్పు కాదంటావా, అది రాయాలా, అది మినిమం కాదంటాడు. అది రాయద్దని, అది మినిమం కాదని ఎవరు అలా. ఆవిడ అంటుంది రాంగ్ పోలికి కట్టడం తప్పు కాదు, బెల్లి కొట్టడం తప్పు, నువ్వు బెల్లి కొట్టడం మీద వాగ్వాదించు అంటది. ఆయన రెండు ఒకటే కదా అని చెప్పి ఆయన. సో ఎంటైర్ డిస్కషన్ మొత్తం ప్రేరణ లాక్ అయిపోతూ ఉంటుంది. ఒకటే డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటే గౌతమ్ లోపలికి వచ్చిన తర్వాత చెప్తాడనమాట, నాకు డెసిషన్ ఏం తీసుకోవాలో కరెక్ట్గా తెలుసు, ఐడియా ఉంది, కానీ నేను తనకు చెప్పలేదు, తను నన్ను అడిగితే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనుకున్నాను. మళ్ళీ నేను ఒక ఇది తీసుకుంటాను, అందరి దగ్గర సర్వే తీసుకుంటాను అంటది ప్రేరణ. అలా ఎలా సర్వే తీసుకుంటారు మీరైతే? తన మధ్యలో పాయింట్ క్యాచ్ చేస్తుంది, ఆ పాయింట్ ప్రకారం వెళ్ళిపోయినా కూడా బాగుండేది. అప్పుడు ఏం పాయింట్ క్యాచ్ చేసిందంటే నబీల్ సంచాలకుగా ఉన్నాడు డ్యూరింగ్ ద టాస్క్. సో నబీల్ అబ్జర్వ్ చేశాడు కాబట్టి గేమ్ని, నేను నబీల్ పాయింట్స్ వెళ్తాను ఎందుకంటే నీ గేమ్ అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి ఆ రకంగా తీసుకొని నబీల్ పాయింట్స్ ప్రకారం నబీల్ ఇందాక అవినాష్ ఎందుకు ఏ విధంగా అయితే డిస్క్వాలిఫైడో దానికి అవినాష్ కూడా అప్పుడు ఏకీభవించాడు కాబట్టి ఆర్గ్యుమెంట్ చేయలేదు అని పెట్టి అలా పెట్టినా కూడా బాగుండేది. అవినాష్ ఏమంటాడు తెలుసా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాదు, ఇప్పుడు నబీల్ ఫైనల్ డెసిషన్ ఇచ్చి నన్ను అవుట్ చేసినా నేను నబీల్తో కూడా ఎలాగే పోరాడేవాడిని అని. ఎందుకు పోరాడలేదు? ఇందాక పోరాడలేదు కదా, పాయింట్స్ పెట్టేసరి నబీల్ కరెక్ట్ పాయింట్లు పెట్టాడు, ధీటుగా ఉన్నాడు. సో ఆవిడ సైడ్ నుంచి ఆ డెసిషన్ మేకింగ్లో తడబాటు ఉంది. వీళ్ళ సైడ్ ఏంటంటే వీళ్ళకి తెలుసు ఈవిడ గట్టిగా ఆడేసుకోవచ్చు అని చెప్పి, సో కావాలని కొంచెం గట్టిగానే వాదించారు. అవినాష్కి రోహిణి తోడు, విష్ణుప్రియ మధ్యలో వచ్చి లేదు నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ వదిలేసి అని చెప్పి ఆవిడ కూడా కొంచెం ఈవిడికి సపోర్ట్. బట్ ఓన్లీ మిస్టేక్ చేసింది ఏంటంటే ప్రేరణ ఏదో ఒక డెసిషన్ తీసుకొని కరెక్ట్గా వెళ్ళిపోవాలి, దాని మీద ఉండాలి ధీటుగా. లాస్ట్కి అవినాష్ తీసుకున్నప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, లోపల మాట్లాడతాను, ఇంక అయిపోయిందని ఎలా అయితే చెప్పారో ఫస్ట్ నిర్ణయం చెప్పినప్పుడు అంతే ధీటుగా ఉండాలి. ఇక్కడ అవినాష్ ఒక పాయింట్ చెప్పాడు, 14th వీక్ వచ్చిన తర్వాత కూడా మీకు డెసిషన్ మేకింగ్లో క్లారిటీ రావట్లేదు అంటే ఆ పాయింట్ వ్యాలిడ్. అవినాష్ చెప్పింది 14th వీక్ వచ్చాక కూడా మీరు డెసిషన్ ఒకటి ఫామ్గా తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు కూడా డెసిషన్లు మారుస్తున్నారు అటు ఇటు. ఒకసారి మార్చినా అన్నో 2 సార్లు మార్చారు, మళ్ళీ అవినాష్ నిఖిల్ మళ్ళీ అవినాష్. ఎలా కరెక్ట్ అవుతుంది?
వాళ్ళు అలాగే డిఫెండ్ చేసుకుంటారు. మీరు ఉండాలి ధీటుగా. రెండు డెసిషన్ రైటా రాంగ్ అంటే రెండిట్లో ఏదైనా రైటే. అవినాష్ని తీసేసిన రైటే, నిఖిల్ తీసేసిన రైటే. ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. దేన్నైనా డిఫెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్లో తడబాటు పడ్డారు, అయ్యారేమో కాదు, తడబాటుకు గురయ్యారు. అవినాష్ పాయింట్ ఏకేవేస్తా. ఏంటంటే 14th వీక్ వచ్చిన తర్వాత కూడా మీకు డెసిషన్ మేకింగ్ రావట్లేదని చెప్పి, అదే డెసిషన్ మీరు కరెక్ట్గా పెట్టుంటే బాగుండేది. అలాగే విన్నర్ అయిన తర్వాత సంచాలక్ అవుతారని తెలుసు, సంచాలక్గా ఒకళ్ళు తీసేయాలని తెలుసు, ఒకళ్ళు తీసేయలేము, మనం ఆ పొజిషన్లో లేము, అమ్మో మనకు ఎందుకు కష్టం అనుకున్నప్పుడు దాని గురించి ఫైట్ చేయకుండా సైలెంట్గానే ఉండాల్సింది. మనం గేమ్ని అబ్జర్వ్ చేయట్లేదు. వాట్ ఈస్ కమింగ్ అంటే తర్వాత ఏం రాబోతుంది అని ముందే గుర్తించగలగాలి కదా. అదే 2 వారాల తర్వాత కాదు, ఈ అరగంట 5 నిమిషాలు నెక్స్ట్ ఏం రాబోతుందని గుర్తించాలి. బిగ్ బాస్ ఎందుకు అడిగాడు? ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళ సంచాలకనే అడిగాడు. వాళ్ళు కూడా తెలివిగా గేమ్ని తిప్పారు. మనమేమో గొడవ చేసాం. మన దగ్గర విన్నర్ అవ్వాలన్న ఎంత పట్టుదల ఉందో ఒకళ్ళు తీసేయాలన్నదానికి కూడా అంతే స్ట్రాంగ్గా డెసిషన్ మేకింగ్ ఉండాలి. సో దానివల్ల వీళ్ళు కొంచెం గట్టిగా ఆడేసుకున్నారన్నమాట. సో అదే లైవ్లో గట్టిగా జరిగింది. మనం పాయింట్ టు పాయింట్ నైట్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాము. ఓటింగ్ అనాలిసిస్ ఇంక ఇప్పుడు చేయను, రేపు మాట్లాడుకుందాం ఓటింగ్ అనాలిసిస్ కోసం. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.